హలో అందరికీ. ఆల్రెడీ తమిళం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, అంటే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి పోయినాం. మేము ఇప్పుడు ఈ లాంగ్ వీడియో మొత్తం అదే. మా పెద్దనాన్న వాళ్ళు దేవుని చేసుకుంటూ పోయినాం. నేను మా అమ్మ మా నాన్న పోతాను. మా నాన్నగాడు కూడా ఆల్రెడీ పోయి ఉంటాడు. మేము అక్కడ పోయి అంటే ఈరోజు డే మొత్తం అక్కడనే ఉంటాం కావచ్చు. అది నేను ఈ లాంగ్ వీడియోలో చూపెడతాను మీకు. ఇప్పుడు మనం మన పెద్ద నాన్న వాళ్ళ ఇంటికి అన్నాం. మీ అందరు తెలుసు మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములని. మా పెద్దోళ్ళు నడుపోళ్ళు ఒక దగ్గర ఉంటారు. మేము మా 3వ పెద్ద నాన్న వాళ్ళం ఊళ్ళో ఉంటాం. అయితే ఇప్పుడు మనం మా నడుపోళ్ళు అంటే మా నడిపెద్ద నాన్న వాళ్ళు దేవుని ఎల్లమ్మ కొలిపి వేసుకుంటే పోయినాం. అనగాడు మాకంటే ముందే పోయినాం. చూడు హాయ్ చెప్పు. డాడీ రాలే. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. గిట్టి ఇగో. నిజానికి మేము పోయిన ముందు రోజే దేవుని వేయడం అయిపోయింది. మేము నెక్స్ట్ డే పోయినాం మార్నింగ్. మేము పోయేసరికి ఆల్మోస్ట్ మా వాళ్ళు అందరూ అక్కడనే ఉన్నారు. నా వీడియోలలో రెగ్యులర్ చూస్తారు కదా మా వాళ్ళని. నేను ఇంతకుముందు మీకు షార్ట్ వీడియోలలో పెట్టే ఉన్నా మా శ్రీరామ్ నందన్ వెల్కమింగ్. అప్పుడు ఆ వీడియోలో చిన్నగా ఉండే, ఇప్పుడు వానికి 3 months, కొంచెం పెద్దగా అయింది వాడు. మా అనగాడు నార్మల్ గా ఎవరిని అంటే మా అమ్మను ఎవరిని పిల్లల్ని ఎత్తుకొని ఇయ్యాడు. మా శ్రీరామ్ ని కూడా ఎత్తుకొని ఇస్తలేడు. వాడు 21st అప్పుడు కూడా అంతే. వాడు ఎత్తుకుంటే వీడు పోయి ఎక్కిండు సంఖ. మేము పోయి అప్పటికి 1 hour అవుతుంది. 1 hour కాదు, మేము పోయిన సాయంత్రం వరకు వాడు పడుకునే ఉన్నాడు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు గాఢ నిద్రలు ఉన్నాడు. నేను వీడియో తీసుకుందామంటే అస్సలు ఎత్తలేడు. అంటే మాకన్నా అంటే మేము పెద్దోళ్ళ కన్నా అక్కడ పిల్లల సంఖ్య ఎక్కువ ఉన్నది. నేను పోయేసరికి నా ఛానల్ ని టీవీలో పెట్టుకొని చూస్తారు వాళ్ళందరూ. నిజానికి మీ అందరికి థ్యాంక్ యూ. నన్ను కొద్ది గొప్ప అంటే నేనున్న ఏరియాలో గుర్తుపడతారంటే అది మీ వల్లనే, నాకు సబ్స్క్రైబర్ రావడం వల్ల. కొంతమంది అంటారు నీకు పెద్దగా గొప్పగా ఏం సబ్స్క్రైబర్స్ లేరు కదా అని. అంతే కదా అని నాకు వాళ్ళే చాలు. నేను ఇచ్చే కంటెంట్ నచ్చి అంటే ఫ్యామిలీ కంటెంట్ నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అది చాలు నాకు. బయట ఎవరేమన్నా గానీ నాకు నా నుండి నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏదైనా స్టెప్ తీసుకున్నామంటే ఫ్యామిలీ సపోర్ట్ కి మించి ఏం కావాలి. బ్యాండ్ డ్రెస్ దీన్ని అరసింది తాగురి. అయితే ఏం తిన్నారో మాకు కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు గుడాలు బోటి తింటున్నాం. ముందు రోజు దేవుని చేసారు, దాని నెక్స్ట్ డే మాత్రం మేకను కోసారు. ఆ రోజే వంటలు చేసి అందరినీ లంచ్ కి ఇన్వైట్ చేసారు. అయితే దీనికంటే ముందు వీక్ మా బావులు దేవుని చేసుకున్నారు. అక్కడికి రాలేదని మా బావ నన్ను తిడతాను. నేనంటే అంత ప్రేమ వాళ్ళకు. అంటే వాళ్ళ ఇంటికి దేవుని చేసుకోవడానికి ఎంత మంది వచ్చినా కానీ నేను రాలేదని వాళ్ళు నాతో మాట కూడా మాట్లాడలేదు. నార్మల్ గా అంటే మా ఇంట్లో అందరు వేరు, నేను ఒక్కని తప్ప. అరే వాళ్ళు వచ్చిరు కదా, నేను ఒక్క పూట రాకుంటే ఏమైతుందని నేను అంటే మా బావ అంటాడు వాళ్ళు వచ్చినా గానీ నీ ప్రిఫరెన్స్ నీకుంటది, నీకు ఇచ్చే వాల్యూ నీకుంటది, నువ్వు రాకుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది అని చెప్తాడు. నేను నాకు ఆ టైంలో అనిపించింది అసలు నేను పోకపోవడం తప్పు చేసిన. అప్పటికి నేను ఆ రోజు అనుకున్నా అసలు నేను పోయి ఉండాల్సింది, నేను అన్ని మిస్ అవుతాను. అంటే మీలో చూసే వాళ్ళు ఎవరేమనుకున్నా కానీ మా ఫ్యామిలీలో ఇట్లానే ఉంటది. ఏ చిన్న అకేషన్ అయినా చాలా ఎంజాయ్ చేస్తాం. అసలు మేమేమున్నది, అసలు మన తెలంగాణ సైడ్ మొత్తం ఇంతే కదా. ఏ చిన్న దేవుడైనా ఫంక్షన్ అయినా ఏ పెళ్ళి అయినా కానీ ఇట్లానే ఎంజాయ్ చేస్తారు కదా. మనం పోకపోక ఒక అకేషన్ పోయినప్పుడు అది మళ్ళీ మన ఇంటికే పోయినప్పుడు పోయినక్కడ నేను అద్దినను ఇద్దినను డైట్ అంటే అవన్నీ కుదిరే. మనం పోయి తినే ఒక్క పూటకు పెద్దింట్లో ఒరిగింది ఏం లేదు. మళ్ళీ అది ఇది తినని ఓవర్ యాక్షన్ చేయడం కూడా నాకు నచ్చదు. అప్పటికి మా బావ పిల్లలు మా బావలు నన్ను అంటారు నీ డైట్ ఏమైంది. బావలు కాబట్టి అంటారు, మా అక్కలు అంటారా. మా అందరికి వడ్డించినాక మేమందరం తిన్నాక లాస్ట్ కి మా అక్క వాళ్ళు తిన్నారు. అనగాడు రాను పెద్దగా అవుతాడు, అల్లరి ఎక్కువ అవుతుంది. అందరినీ గిచ్చుతాండు గీరుతాండు కొడతాడు. ఒక దగ్గర ఉంటలేదు, ఒక దగ్గర ఆడతాడు, ఎక్కుతాండు దిగుతాండు ఎగురుతాడు. నేను ఎక్కడికైనా వేయిందంటే చాలు మా అక్క పిల్లలు మా అన్నయ్య పిల్లలు మమ్మల్ని పెట్టవా బాబాయ్ అని, మమ్మల్ని పెట్టవా మామయ్య. డే మొత్తం నా వీడియోస్ ఎన్ని ఉన్నాయి అన్ని మొత్తం టీవీలో పెట్టుకొని వీడియో మొత్తం ఎక్కడ ఏడని ఉన్నాడు. ఓన్లీ కేక్ కట్ చేసేటప్పుడు అంటే టైంకి నిద్ర వచ్చినట్టున్నది. నిద్ర వచ్చిందో అక్కడ అయిందో కానీ ఆ టైంకి జస్ట్ ఒక 5 minutes ఇచ్చింది అంతే. ఇప్పుడు ఫోటో తీయడానికి ఎవరు స్టేజ్ మీద చేసినా వాళ్ళందరికీ నమస్తే. నన్ను నేను ముఖ్యంగా నా ఛానల్ని టీవీలో చూస్తా అంటే నాకు కూడా మంచి అనిపించింది. మనం పడ్డ కష్టానికి నలుగురు మెచ్చుకున్నప్పుడు ఎవరైనా మాట్లాడుకున్నప్పుడే అది మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది దాని గురించి. ఫైనల్ రౌండ్ గా మా పెద్దమ్మలు మా అక్కలు తినుడు అయిపోయింది. అందరం కూర్చొని ముచ్చట పెడతారు. పెద్దగా చుట్టాలు ఎవరు రాలేదు. మా నాన్న వాళ్ళ 4 అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు.
నైట్ డ్యూటీలో తాగిపోవద్దు. నైట్ డ్యూటీ చేసేటోళ్ళు లేరు. ఇద్దరు ఫ్యామిలీలో ఏ అకేషన్ అయినా కానీ లాస్ట్ కి డాన్సులు కంపల్సరీ. అది చిన్నగా చిన్న పిల్లల దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పెద్ద వాళ్ళ దాకా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా వాళ్ళు చాలా డాన్సులు చేసి చాలా మంది మా ఫ్యామిలీని చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ ని అంటే మా పెద్ద మా వాళ్ళని ఇట్లా అడుగుతారట. ఇప్పుడు ఎలా పాడారు ఎగరాలి ఇప్పుడు నేను నా ఛానల్లో పెట్టేది మా వాళ్ళనే కాబట్టి మా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎక్కడ కలిసినా కానీ మీరు యూట్యూబ్ లో కనబడతారని అడుగుతారట. అట్లా నన్నుగా మా ఫ్యామిలీని కూడా గుర్తుపట్టడానికి నేను ఇంత కష్టపడి నేను నా జాబ్ చూసుకుంటూ ఇటు యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను ఆల్మోస్ట్ ఇంకా 1 year కాలేదు కానీ 1 year దగ్గరికి వస్తుంది. 1 year లోనే నాకు కొంచెం ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినా కదా మా శ్రీరామ్ నందన్ డే అంతా పడుకునే ఉన్నాడు. అసలు వాడు వీడియో తీసుకుందామంటే అసలు లేతలేడు. సాయంత్రం లేచిండు మా అన్నయ్య నవ్వుపిత్తా అంటే నవ్వుతాండు. మా వాళ్ళందరూ ఎగిరి మా పెద్దోళ్ళ ఇంటికి వచ్చారు. అందరు ఇప్పుడు చాయ్ తాగుతారు, టీ టైం. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.